డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం లేదా 3000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. జన్జీ పోరాటం తరహాలో కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మన విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఉన్న సత్యం జంక్షన్ దగ్గర ఉన్నాము. నియోజకవర్గ సమన్వయకర్త అలాగే విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షల గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కేకే రాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకు ఈ పోరాటాన్ని మీరు ఎంత ఉధృతంగా కొనసాగిస్తున్నారు? కొన్ని రోజులు చేసిన తర్వాత ఉద్యమాన్ని ఆపకుండా ఎందుకు ముందుకు కొనసాగిస్తున్నారు? ఎన్నికలకు ముందు లోకేష్ యువగలం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళితే అక్కడ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని ఏదైతే ప్రతి ఎన్నికల ప్రచార సభలో, ప్రతి లోకేష్ యువగలం సభలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది ఏంటి అని, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అవేమీ కూడా మేము ఆపం. అవి కాకుండా ఈ రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా నెలకి ఉద్యోగాలు కల్పించే వరకు నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన అవన్నింటినీ కూడా కొనసాగిస్తామని మాట ఇచ్చిన తర్వాత, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి డిఎస్సిని సమర్థవంతంగా సక్రమంగా నిర్వహిస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తల్లికి వందనం లేదు, సక్రమంగా విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ యువతి కలిగిస్తానని నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా ఈరోజు నిరుద్యోగ భృతి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఏదైనా విద్యార్థులు కానీ, యువత కానీ వారి హక్కుల గురించి, విధుల గురించి ఈ మోసపూరిత ప్రభుత్వం, ఈ మోసపూరిత ముఖ్యమంత్రి వారిచ్చిన హామీల గురించి ప్రశ్నించినా, అడిగినా వారిపైన దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి వాళ్ళు బెదిరితే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో మనం చూసాం. రేయింబవుళ్ళు కష్టపడి 3 లక్షల పైచీలకు మంది నిరుద్యోగ యువతులు డిఎస్సి పరీక్షలు రాస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్టును మార్చి పూర్తిగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి అవినీతికి పాల్పడి డబ్బులకి కక్కుర్తుపడి ఈరోజు కష్టపడి పరీక్షలు రాసి అర్హత సాధించిన వారికి ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి అన్యాయం చేయడం జరిగింది. తక్షణం విద్యాశాఖలో జరుగుతున్న అన్యాయాలు, విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి, విద్యాశాఖలో జరుగుతున్న అసమర్థ పాలనకు బాధ్యత వహించి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షలు మేము చేపట్టడం జరిగింది. 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగితే అప్పటికీ కూడా దున్నపోతు మీద వాన కురిసిన చందంగా ఈ ప్రభుత్వం కదిలి వచ్చి విద్యార్థులకి యువతకి జరిగిన అన్యాయం పైన ఈ ప్రభుత్వం స్పందించకపోతే 10వ తారీఖు నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి విద్యార్థులకి న్యాయం జరిగే వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, 4 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు చేపడతామని, ఆ తర్వాత భారీ స్థాయిలో ర్యాలీలు కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. అలాగే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగ భృతి 3000 ఇవ్వాలని, లేదంటే ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కేకే రాజు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.